నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మిమ్మల్ని నేను ట్విస్టులున్న కథలు అడిగాను కదా, హ్మ్. విదేశీకుడి కథలు చెప్తా ఉన్నారు. విదూషకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ, పౌండ్ర పట్టణం అనే చోటకి వెళ్ళాడు. పూటకుళ్ళమ్మ ఇంటికి వెళ్ళాడు. ఒక పూటకోళ్ళమ్మ ఇంటికి వెళ్ళాడు. ఆవిడేమో నాస్తంతా నీకు ఇచ్చేస్తాను. ఏమిటంటే రాజుగారి కూతురు సంగతి చెప్పింది. ఆ, ఏమన్నాడంటే నీ కొడుకు బదులు బకాసురుడి దగ్గరికి భీమసేనుడి వెళ్ళినట్టుగా నేను వెళ్తానమ్మా అని చెప్పాడు. వెళ్ళాక ఏమైందో చూడాలి ఇప్పుడు మనం. సరే, విదూషకుడు ఏం చేశాడు? సాయంకాలం చీకటి పడింది. శుభ్రంగా పూటకోళ్ళమ్మ పాలు పెరుగు పోసి అన్నం పెట్టింది. తిన్నాడు, వెళ్ళాడు. వెళ్తే ఈయన లోపలికి వస్తుంటే అందరు చూస్తున్నారు. పాప ఎంత బాగున్నాడు, మరి చక్కగా ఉన్నాడు అనుకున్నాడు. లోపలికి పోయాడు. పోయాక ఆ రాజకుమార్తె బిక్కమొహం వేసుకుని చూసింది. ఈయన చేసి చచ్చిపోవడానికి వచ్చినట్టే కదా. ఆ, అయ్యో ఎంత బాగున్నాడు, వీడన్నా బతికితే వీడితో కాపురం ఉంటుంది కదా నాకు అని అనుకుని బాధపడుతుంది. అమ్మ మీ దారి మీరు పడుకోండి, నేను చూస్తానన్నాడు. రాజకుమార్తె వెళ్ళి పడుకుంది. ఈయన ఏం చేశాడు? గదిలో ఒక పక్కన కూర్చుని ఉన్నాడు. ఒక మూల అగ్నిని తలుచుకుని ఆగ్నేయమైనటువంటి ఖడ్గాన్ని తెచ్చారు. తలుచుకోగానే చేతిలోకి వస్తుంది అనమాట. ఆ ఖడ్గాన్ని ధరించి ఒక మూల కూర్చున్నాడు. అర్ధరాత్రి అయిపోయింది. ఎవరు వస్తున్నారు? అయితే దీనికి ఏం డౌటు? ఏదైనా సర్పమో ఏదైనా పురుగో ఏదో వస్తోందని అనుకుంటున్నారు. సర్పము పురుగు రాలా. కాసేపటి అయ్యాక ధన అడుగుల చప్పుడు వినపడింది. ఈ ఒక పెద్ద బ్రహ్మాండమైన పర్సనాలిటీ ఉన్న ఒక రాక్షసుడు వచ్చాడు అంతఃపుర ముఖద్వారంలోకి, ఆ గదిలోకి, ఆ గది తాలూకు ముఖద్వారంలోకి. అక్కడి నుంచి 2 చేతులు చాప, ఒక చెయ్యి ఇట్లా ఒక చెయ్యే చేతులు చాపాడు లోపలికి. చెయ్యి చాపి ఇట్లా అంటున్నాడు. అంటే ఎవరో దొరికితే దొరికిన వాడిని పట్టుకుంటారనమాట, ఈ రాజకుమార్తెతో పాటు ఉన్నవాడిని. ఈయన ఏం చేశాడు? వెంటనే ఆ కత్తి తీసి, ఓ దుర్మార్గుడా, నువ్వే వచ్చిన ఈ ఊళ్ళోకి, ఈ అంతఃపురంలోకి వచ్చిన మగవాళ్ళందరినీ తినేస్తున్నట్టున్నావు, నీ సంగతి చెప్తానుండని ఈ కత్తి పెట్టి ఒక్క వేటేశాడు. చెయ్యి తెగిపోయింది. ఇక్కడ దాకా చెయ్యి లోపల చాపాడు కదా, దెబ్బదాకా తెగిపోయి చెయ్యి అట పడిపోయింది. పడిపోయేసరికి రాక్షసుడు గగ్గోలు పెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంతఃపురంలో ఎవరు కదలిక లేరు. ఈయన హాయిగా అయిపోయిందిగా. ఈ రాక్షసుడు చెయ్యి ఎలా పడిందంటే సరిగ్గా ఆ ద్వారానికి అడ్డంగా పడింది, ఇంకోళ్ళు ఎవరు లోపలికి రానివ్వకుండా. ఈయన ఖడ్గాన్ని పక్కకు పెట్టుకుని శుభ్రంగా తను కూడా ఒక తివాసి చూసుకుని పడుకుని నిద్రపోయాడు. ఇంకెవరు రారు, వీడే ప్రతిసారి వస్తుంది. తెల్లవారేసరికల్లా గంటలు మోగాయి. ఇంకేముంది, శవమే, వాడు ఉండడు, చచ్చిపడి ఉంటాడని అనుకున్నారు. తీరా చూస్తే ఈయన చక్కగా హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు. రాజకుమార్తె పడుకుంది. ఆవిడ లేచి చూసింది. అంతా వీళ్ళంతా వచ్చారు బయట నుంచి, పని వాళ్ళు వస్తారు కదా, అంతఃపుర సైనికులు, రక్షకులు, ఈ అమ్మాయిని సేవించేటువంటి సేవకురాళ్ళు, రాజుగారు, మంత్రి గారు, సైన్యాధిపతి, సమస్తమైన జనాభా వచ్చి చూసేసరికల్లా కళకళ్ళాడుతూ నుంచుని ఉన్నాడు విదూషకుడు. ఆశ్చర్యపోయారు. ఆ రాక్షసుడి చెయ్యి లోపల కనపడింది. నాయన ఎవరు మహానుభావుడివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏమిటి అంటే ఈ విషయం వ్యవహారం అంతా చెప్పాడు. మా అమ్మాయిని వివాహం చేసుకో, ఇక్కడే ఉండన్నారు వాడు. కొద్ది రోజులు ఉన్నాడు అక్కడ, వివాహం చేసుకున్నాడు. మరి ఎవరి వల్ల అమ్మాయి రక్షించబడుతుందో ఆ పిల్ల నా దుఃఖలబ్ధికని అతనికే ఇవ్వాలి. కొద్ది రోజులుండి నేను వేరే వ్యవహారం మీద వెళ్తున్నానని చెప్పేశాడు. చెప్పి బయలుదేరాక ఏమైంది? ఈసారి ఏమైందంటే ఒక ఓడ వర్తకుడితోటి అంటే సముద్రం మీద ప్రయాణాలు చేసే ఒక వర్తకుడితోటి స్నేహం అయింది. ఇతనికి కార్కోటక నగరం, అక్కడికి వెళ్ళాలి ఈయన. సరే, ఈ వర్తకుడితో స్నేహం అయితే ఆ వర్తకుడు నేను ఆడ సముద్రం మీద వెళ్తానంటే రాజుగారితో చెప్పాడు, నేను మళ్ళీ వస్తానండి, ఇప్పుడే నేను ఇక్కడ ఉండటం నాకు కుదరదు, వేరే వ్యవహారం మీద వెళ్తున్నానని చెప్పి ఆ వర్తకుడితో కలిసి బయలుదేరితే సముద్రంలోకి వెళ్ళింది పడవ. చాలా దూరం, రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజులో జరగల ఇదంతా, నెలలు గడిచిపోయినాయి. ఈయన భద్ర కోసం వెళ్తున్నాడు. ఈ దారిలో ఏమైంది? సముద్రంలో పడవ ఉన్నట్టుండి ఆగిపోయింది. అది చిన్న పడవ అని చెప్తున్నాం కానీ కాదు, నౌక. అది చాలా పెద్దది, చాలామంది జనాభా ఉన్నారు. ఇక ఏం చేసినా ఆ పడవ కదలపోయేసరికల్లా ఆయన ఏమన్నాడు? ఆ ఓడ వర్తకుడు, ఎవరైతే ఈ ఓడని కదుపుతారో వాళ్ళకి నా సంపదలో సగం ఇచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అనేసరికల్లా మన సత్వశీలుడు కదా ఇతను, విదూషకుడు చాలా మహాసత్వుడు. తను ఏమన్నాడు? నేను చూస్తాను, అసలు ఇక్కడ ఏముందో నేను చూస్తానని చెప్పి ఏం చేశాడు? ఆ సముద్రంలోకి ఆగ్నేయాస్త్రాన్ని పట్టుకుని దూకేసరికల్లా కిందకి వెళ్ళేసరికి అతనికి ఏం కనపడిందంటే ఒక మహాకాయుడైన ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. ఆ నిద్రకి అతని పిక్కకి ఈ పడవ తాలూకు కింద భాగం ఉంటుంది కదా, ఈ మట్టిని కదుపుతూ నడిచేది, అది పట్టేసుకుంది. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పిక్క, అతను ఎంత మహాకాయుడు, ఈ ఓడకి కనీసం 20 ఇంతలు ఉన్నాడు. ఓహో, ఇతను ఏం చేశాడంటే ఈ ఆగ్నేయ కత్తి ఉంది కదా, దాంతో ఆ పిక్కని తెగ నరికేసేసరికి పడవ
కదిలితే వెళ్ళే ముందు ఏం చెప్పాడు, ఇతనికి ఎట్లా వేశారు వీళ్ళని సముద్రంలోకి వెళ్ళటానికి నడుముకి తాడేసి వదిలిపెట్టారు సినిమాటిక్గా. ఆ కింద పని అయ్యాక అతని పైకి లాగాలి. వాళ్ళకి చెప్పాడు, నేను కేక పెడతాను, పడవ కదలంగానే నన్ను లాగండి అన్నాడు. అనేసరికల్లా సరే అందరు ఒప్పుకున్నారు. మరి పైన ఉన్నారు కదా. ఇదే ఒక సినిమాలో చూశారు, జ్ఞాపకం చేసుకోండి. ఆ సినిమాలో ఐడియా వాళ్ళ సొంత ఐడియా కాదు, కాసిం ఇలాంటి కథల్లోది. ఇది కథా సరిత్సాగరంలో కథ. సరే ఇవి కిందకేశారు, తాళ్ళు పట్టుకుని ఉంచుకున్నారు కదా, పైనుంచి పట్టుకున్నారు, అతని కాళ్ళు పట్టుకుని కిందకి వదిలిపెట్టారు. తలకిందులుగా వచ్చాడు కిందకి. నరికేం కానీ పడవ కదిలింది. నావ కదలంగానే వాళ్ళు ఏం చేశారు, అది నా వర్తకుడు కనిపించింది, ఈ బాపడు వీడెవడికో నా పిల్లని నేను ఎందుకు ఇవ్వాలి, పడవ ఎలాగూ కదిలిపోయింది, వీడు కొత్తగా స్నేహం పోనివ్వమని ఏం చేశాడంటే తాళ్ళు నరికించేసాడు. అయ్యో. ఈ తలకిందులుగా ఉన్న విదూషకుడు ఫెళ్ళమని నీళ్ళలోకి పడిపోయాడు పూర్తిగా. ఇప్పుడు పైనుండి ఆసరా పట్టుకుని ఉన్న దారి వేరు, ఆసరా కోసం కానీ వదిలిపోయాడు. అంతకుముందు వాళ్ళు ఆపి పట్టుకున్నారు, ఇప్పుడు పట్టు లేదు, పడిపోయాడు కిందకి. పడిపోగానే ఏం చేశాడంటే ఇక అర్థమైంది ఇతనికి వాళ్ళు మోసం చేశారు. కానీ ఏ రాక్షసుడి పిక్కనైతే తను నరికాడో ఆ పిక్కని ఆసరా చేసుకుని, అదొక దీనిలాగా, పిక్క అంటే కింద భాగం మోకాలి కింద నుంచి పాదం దాకా ఉండేది కదా, దాన్ని ఆసరా చేసుకుని సముద్రంలో ఈదటం మొదలుపెట్టాడు. ఏదో ఒకటి కావాలిగా. సముద్రాన్ని ఈదుతూ ఒక పక్కకి ప్రయాణం, సముద్రం ఏ పక్కకి తీసుకెళ్తే ఆ పక్కకి అట్లా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. ఒక నది ఒక తీరానికి చేరాడు. సముద్రమే ఒక తీరానికి చేరేసరికి ఒక అశరీరమణి వినపడింది. భళా విదూషక, నువ్వు చాలా గొప్ప సమర్థుడివి, మహాసత్వుడివి, నేను నీ ఆరాధ్యతమైనటువంటి అగ్నిహోత్రుడిని. ఇక్కడి నుంచి, ఇది దిగంబర దేశం, ఇక్కడి నుంచి 7 రోజుల్లో నువ్వు కార్కోటక నగరానికి చేరతావు. అక్కడ దాకా నీకు ఆకలి దప్పులు లేకుండా వరం ఇస్తున్నాను. కార్కోటక నగరం వెళ్ళాక అక్కడ నీ యొక్క మనసు తీరుతుంది, నువ్వు చాలా సమర్థుడివి, నువ్వు ఇలాగే నీ పనులు చేసుకుంటూ ఉండమని ఆజ్ఞ వినపడింది అశరీరవాణి. ఆ తర్వాత అతను అక్కడి నుంచి 7 రోజులు ప్రయాణం చేసి ఆ కార్కోటకం అనే నగరానికి చేరాడు. అది చాలా గొప్ప అద్భుతమైన నగరం, ఎంత బాగుందో. అక్కడ ఆ రాజువారు, ఆ ఊరి రాజుగారు కట్టినటువంటి ఒక బంగారు దేవాలయం ఉందట. ఆ దేవాలయానికి వెళ్ళాడు. మంచి రూపాలు లావణ్యమైన వాడు కదా, అందమైన వాడు. అక్కడున్న బ్రాహ్మణ సమాజం అతన్ని బాగా ఆదరించింది, భోజనాలు పెట్టారు, చక్కగా దేవాలయం అంతా చూశాడు, చుట్టుపక్కల ఊరంతా చూశాడు. అక్కడి నుంచి ప్రయాణించాలి తను. అయితే ఏమైందంటే ఈ బ్రాహ్మణ సమాజం వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటాడు, తను ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తర్వాత జరిగిన సంగతులు చెప్పుకుంటారు కదా. రాజుగారిది ఒక ఇది వినపడింది. ఏమిటి, రేపు ఉదయం ఎవరైనా సరే కుమారుడు, క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ రాజకుమార్తెని వివాహం చేసుకోవాలని కోరుతున్నట్లయితే వాళ్ళు ఈ రాత్రికి రాజకుమారి అంతఃపురంలో నిద్ర చేయాలో అని. ఈయన తెలివిగలవాడు, ముందే సత్వుడు, ప్రధానంగా ఇలాంటి ఏమైనా ఛాలెంజెస్ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది. నేను చేస్తానన్నాడు. అనేసరికల్లా ఈ బ్రాహ్మణ సమాజం అంతా అంది, నాయన అంత సులువు కాదు, రాజుగారి కూతురు దగ్గరికి ఎవడెళ్తే వాడు చచ్చిపోతున్నాడు అంతఃపురంలో, ఇలా జరుగుతుందని వాళ్ళు ఏంటంటే ముందు రోజు నిన్ను టెస్ట్ చేస్తారు, నువ్వు బతికుంటే రేపొద్దున పెళ్లి చేస్తారు, బతికలేకపోతే నిన్ను వదిలేయటమే. అమ్మాయి పెళ్లి చేయడానికి ఇప్పటికి సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు, ఈ టంకేస్తారు, రానివాడు రాడు, వచ్చినవాడు వస్తాడు, ఇవాళ రారు, రేపు మళ్ళీ టంకేస్తారు, రేపు ఎవడో ఒకడు వెళ్తాడు పిచ్చి పెద్దవా, వాడు దొరికిపోతాడు. అనేసరికి తను ఏమిటో చూస్తాను, నేను ఆల్రెడీ ఇలాంటిది ఒక క్రియ చేశాను, నాకు తెలుసు, నేను వెళ్తానన్నాడు. ఎంత వద్దన్నా అతను వినలా. అయితే అతను ఇలా తలుచుకోగానే అతని చేతిలోకి కత్తి రావడాన్ని చూసిన బ్రాహ్మణ సమాజం అంతా నమ్మింది, వీడి దగ్గర ఏదో మహావిద్య ఉందని. సరే ఈయన అంతఃపుర ప్రవేశం చేశాడు. ఆ రాజకుమార్తె ఎంత అందగత్తో ఇతను చూసి ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో, నా మళ్ళీ చచ్చిపోవడానికి ఇంకొకడు వచ్చాడే అని. ఆ రాత్రి ఆవిడని పడుకోమన్నాడు. ఈయన మెలకుగా ఉన్నాడు. ఈసారి ఒక రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. వాడు ఎడం చేయి లోపలికి పెట్టి ఇతన్ని పట్టుకోపోయాడు. వాడికి కుడి చేయి లేదు. ఇతను ఏం చేశాడు, ఆ చేయి గట్టిగా పట్టుకుని వాడు జుట్టు పట్టేసుకున్నాడు. ఎవడరా నువ్వు, అసలు ఏమిటి నీ సంగతి ఏమిటి అనేసరికల్లా ఆయన విజులించుకుని, బాబు నువ్వెవరో నన్ను పట్టుకున్నావు, నీకు చాలా బలశాలివి నువ్వు, నేను ఒక యమదంశుడు అనే ఒక రాక్షసుణ్ణి, నాకు 2 కూతుళ్ళు, ఓ కూతురు పౌండ్ర నగరంలో రాజు కూతురు దుఃఖలబ్ధికగా అక్కడ ఉంది, రెండోది విద్యుత్ ప్రభ ఇక్కడ ఉంది అమ్మాయి. నా కూతుళ్ళు 2ని ఈ వేరే మానవులతోటి సంగమం కుదరదు వాళ్ళకి, అందుకని వాళ్ళని రక్షించడానికి వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళని చంపేస్తాను, మగవాళ్ళు మా పిల్లల్ని ఏం చేయకూడదు. ఓహో, ఆ రాజులకు తెలియదు, వాళ్ళు భూలోకపు రాజులు, వాళ్ళ ఆడపిల్లకి పెళ్లి చేయటమే వాళ్ళ ఉద్దేశం. వీడి ఉద్దేశం అది కాదు, వీడికి ఒక మహాపురుషుడు కావాలి తన కూతుళ్ళకి. శంకర ఆజ్ఞ, ఎప్పుడైతే నీ బాహువులు నరకబడతాయో అప్పుడు నీ పిల్లలకి శాప విమోచనం అన్నాడు. నేను కూతుళ్ళని రక్షించుకోవడానికి ఓ చెయ్యి ఆ బిల్డింగ్లో ఆ అంతఃపురంలో, రెండో చెయ్యి ఈ అంతఃపురంలో పెట్టి కూర్చున్నాను, ఎవడొస్తే వాడిని చంపేస్తున్నాను. పౌండ్ర నగరంలో కూడా ఒకడు నా కుడి చేయి నరికాడు, ఇప్పుడు నువ్వు ఎడం చేయి నరికేసావు
నా జుట్టు కూడా పట్టుకున్నావు, నా శాప విమోచనం అయిపోయింది నాయన అనేసరికల్లా ఇతను చెప్పాడనమాట నవ్వుతూ, పౌండ్ర నగరంలో నీ చేయి నరికింది నేనే అనేసరికల్లా నాకు శాప విమోచనం అయిపోయింది, నేను ఇంకా నా పిల్లల్ని రక్షించక్కర్లేదు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉండు, నేను నీకు సేవకుడుగా ఉంటా, నువ్వు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, నన్ను తలుచుకుంటే వస్తాను, ఏ సహాయం కావాలన్నా చేస్తాను నాయన, నన్ను వదిలిపెట్టేయమన్నాడు. సరే జుట్టు పుచ్చుకున్నాడు కదా, జుట్టు వదిలిపెట్టేయంగానే రాక్షసుడు మాయమైపోయాడు. తెల్లారేసరికల్లా ఇతను సజీవంగా ఉండటం, రాజకుమార్తె చక్కగా ఉండటం చూసుకుని రాజుగారు చాలా సంతోషించి ఆ కార్కోటక నగర ప్రభు పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. 2 2 కాదు, మొదట ఒక పెళ్ళయింది ఆ. తేజస్విని తోటి. అవునవును. తేజస్విని వీళ్ళిద్దరు భద్ర నలుగురు. ఓహో. అక్కడి నుంచి కొద్ది రోజులు వీళ్ళ దగ్గర ఉన్నాడు. ఉన్నా కూడా ఇతనికి ఆ విద్యాధర కన్య ఉంది, ఆ భద్ర మీదే ఉంది మనసు, ఆ, ఆమెను సాధించాలి ఎలాగైనా. అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ వీళ్ళతోటి సరిగ్గా చెప్పకుండానే ఈ విద్యాధర కన్యను వెతుక్కుంటూ ఈ కార్కోటక నగరం నుంచి ఇతను బయలుదేరిపోయాడు విదూషకుడు. దారిలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఒక రాక్షసుని సంహరించాడు, సంహరించాడు అతను శాప విమోచనం చేశాడు, అతడి సహాయం తనకి దొరికేలాంటి ఏర్పాటు చేసుకుని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు పెద్ద ప్రయాణం చెప్పేశాం కదా, తర్వాత కథ ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.